మాది నెల్లూరు జిల్లా గుండవోలు గ్రామం, రాపూర్ మండలం. మా గుండవోలు గ్రామంలో మునక ప్రాంతమైంది. కానీ పొలాలన్నీ మునిగిపోయినా కూడా మాకైతే ఏ డబ్బుల పరంగా మాకేం చెందలేదు. కానీ మాకన్నా ఈ మార్చి బడ్జెట్లో 82 పేర్లు పెట్టారు. పెట్టిన తర్వాత 82 పేర్ల లిస్టులో మా పేరు లేదు. మా అన్న నిన్న ఫోన్ చేసి అడిగితే, మీకు 50,000 కడితేనే మీ పేరు పెడతాను, లేకపోతే పెట్టను అన్నాడు. 12 సంవత్సరాల క్రితం మా దగ్గర కాగితాలు, ఫ్యామిలీ నెంబరు, మా నాన్న డెత్ సర్టిఫికేటు, మాది ఇచ్చేసి ఫ్యామిలీ నెంబర్ తీసుకున్నాడు. మా ఇద్దరు ఆధార్ కార్డులు తీసుకున్నాడు. మేము ఖాళీ ట్రాన్స్ఫర్ నోట్ మీద సంతకాలు పెట్టుకున్నాడు. మళ్ళీ 100 రూపాయల స్టాంప్ మీద సంతకాలు పెట్టుకున్నాడు. మోడిపోయిన పెంచుల స్వామి మేము చేస్తానని చెప్పి ఇంటికి, అపార్ట్మెంట్ కాడికి ఇంటికి పిలిపించుకొని మా అన్న నేను ఇద్దరు సంతకాలు పెట్టి అవును వచ్చినాము. వచ్చినాక నిన్న మా అన్న ఫోన్ చేస్తే మీరు మళ్ళీ 50,000 కడితేనే మీ పేరు పెడతానని ఆయన చెప్పడం అయింది. పేరు పెట్టలేదు. కానీ ఇక్కడ మా గ్రామంలో మా పొలాలు జెన్యూన్గా పోయినటివి మీరు దయవుంచి మీ ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ, జిల్లా కలెక్టర్, తెలుగు కలెక్టర్ గారైనా మీరు పరిశీలించి ఎవరెవరు జెన్యూన్గా ఎవరి పొలం మునిగింది, ఎవరి పొలం మునగలేదు, అసలు ఫీల్డ్లోకి వచ్చి ఎవరి పొలాలు మునగలేదు ఒక్కసారి మీరు దగ్గరుండి సర్వే చేయించండి. అప్పుడే మీకే ఎవరు ఫ్రాడ్ జరుగుతుంది, ఎవరెవరు చేస్తున్నారు, అసలు నిజంగా ఈ పొలాలు మునిగినాయా మునగలేదా మీకు అర్థమైపోద్ది సార్. మీకు దయవుంచి జిల్లా కలెక్టర్ గారికి మనవి చేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా రాపూర్ మండలము. మాది మునకలో ఉంది సార్ పొలము. మునకలో పొలానికి మేము డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి మంగళవారం పెద్ద స్వామి మా దగ్గర మామూలుగా పరామర్శ సంతకాలు పెట్టుకొని మామూలుగా డబ్బులు గడుచుకొని మొత్తం బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టుకొని ఇంటికి పోయి అపార్ట్మెంట్కి వచ్చి పట్టుకొని చేస్తానని చెప్పి మేమిద్దరం పోయి మా నాన్న చచ్చిపోయి మా అమ్మ చచ్చిపోతే ఫ్యామిలీ నెంబరు, డెత్ సర్టిఫికేట్ మేము ఇచ్చి మేమిద్దరం అన్నదమ్ములు పోయి ఇంటికి పోయి సంతకాలు పెట్టించి డబ్బులు కట్టిస్తే ఈ రోజు చూసుకుంటే కనీసం 12 సంవత్సరాలు సార్ మేము కాగితాలు ఇచ్చి. ఆ కాగితాలు ఇచ్చిన పెడతాడు చేస్తాడు ఆశతో ఈ రోజు కూడా మొన్న కలెక్టర్ ఆఫీస్కి పోయి 52 మంది 82 మంది పేర్లు పెట్టి వాళ్ళందరూ సంతకాలు పెట్టి తీర మా పేరు లేకుండా చేసినాడు. నేను ఫోన్ చేసి అడిగితే ఏమయ్యా మీరు డబ్బులు కట్టలేదు, మీరు డబ్బులు కట్టుంటే మీ పేరు పెట్టిందంటే డబ్బులు కట్టిందా ఆ రోజు పర్సెంటేజ్ లెక్కన మాట్లాడుకున్నామంటే అట్టు కాదు. ఇప్పుడు అంతా మారిపోయింది. ముందు డబ్బులు కట్టాలా, ఆ 50,000 రూపాయల డబ్బులు కడితేనే మీకు కట్టే ఉంటాయి డబ్బులు. రేపు వచ్చే పర్సెంటేజ్ ఆ 50,000 రూపాయల డబ్బులు మనిషిని కట్టే ఉండాలా. నీకు ఇప్పుడు వచ్చిన డబ్బులు వచ్చినా మళ్ళీ ఎప్పుడు వచ్చినా 50,000 అడిగేదానికి లేదు. మీ 50,000 రూపాయల డబ్బులు అంటే 50,000 రూపాయల డబ్బులు మేము కట్టి పొలం మా జామాలు వేసుకొని మా పొలం మా నాయన ఇచ్చిన ఆస్తి మునిగిపోయి ఈ విధంగా డ్యాము నీళ్ళలో పోయిన తర్వాత ఇంకా 5 రూపాయలకన్నా 10 రూపాయలకన్నా వడ్డీ చేసి అప్పు చేసి 50,000 రూపాయల డబ్బులు తెచ్చి ఆయనకి ఇట్టి ఆ 50,000 రూపాయలు కూడా పర్సెంటేజ్ పట్టుకుని లేదంట. అది కాకుండానే సరే మామూలుగా ఏంటంటే మీకు 50,000 మా దొట్టి ఉండాలి, మీ డబ్బులు మీరు ఆడని బాగా నాకు తెలియదు అని చెప్పి ఆ విధంగా కట్టిన పేర్లు రాసేసి ఇప్పుడు డబ్బులు తెప్పించుకున్న వాళ్ళ పేర్లు వేసినాడు, మా పేరుతో లేకుండా చేసినాడు. కనీసం ఇప్పుడు కూడా ఆ కాగితాలు కానీ ఆ పరామర్శ నోట్లు అయినా సరే మేము ఇవ్వయా, నువ్వు కాకపోతే ఇంకోటి దగ్గర చేసుకుంటానంటే కూడా ఏమి సమాధానం కూడా నీ దిక్కును కాదు చెప్పమన్నాడు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.